హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గత టెట్లలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టెట్కి సైకాలజీ అయితే 30 మార్క్స్కి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా సైకాలజీనే. సో వీడియోని స్కిప్ చేయకండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశను అన్వేషణ వయస్సుగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అంతర్గత ప్రేరణ, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అంతర్గత ప్రేరణ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి, పొగడ్త, దండన, బహుమానం ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరణలు. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 విషయ వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏది? వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఆప్షన్ 2 పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్గా ఉండేది ఆప్షన్ ఏ అభ్యాసక కేంద్రీకృత నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, వీటి ద్వారా భావనలు పొందలేము. ఆన్సర్ ఆప్షన్ 1 కంఠస్థీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 మూర్త ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఏది? ఉద్దీపనలు అనేవి పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతడికి ఇచ్చే మార్గదర్శకత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది? ఇందులో సరికాని ప్రవచనం ఆప్షన్ 2 ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది అనేది సరికాదు. శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. 3-4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఆప్షన్ 4 మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత మరియు అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోల్ట్ని కూడా బాగు చేయగలుగుతాడు. ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితిని ఏమంటారు?
ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. అభిరుచి యొక్క డెఫినేషన్ వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. నెక్స్ట్ క్వశ్చన్, మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది. ఇందులో మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది ఆప్షన్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఆన్సర్ ఆప్షన్ 1 5+3+3+4. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నిధి. నెక్స్ట్ క్వశ్చన్, పఠన సంబంధ వైకల్యాన్ని ఏమంటారు. పఠనం అంటే చదవడం, చదవడంలో గల లోపాన్ని డిస్లెక్సియా అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీటీ మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 గూగుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోతే మనకు కుంటనం అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సమాజంచే ఏర్పాటు చేయబడినది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం ఆకారం రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఆన్సర్ ఆప్షన్ 4 సౌమ్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 చేయడం ద్వారా అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. అహం అనేది వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇడ్ అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. సూపర్ ఈగో అధ్యహం అనేది ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 4 జెరోమ్ బ్రూనర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.